హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 16వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇక 16వ ఎపిసోడ్ టాపిక్ ఏంటంటే వస్తున్నావా ఈరోజు. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోతే, శ్రావ్య కోపంతో మరియు సుందరి అన్న మాటలకు బాధతోటి ఆవేశంతో మరొక్క మారి ఇంటిలో నుండి అడుగు బయట పెట్టేసింది. మొదటిసారి తను ఇంటిలో నుండి అడుగు బయటకు పెట్టినప్పుడు ఎటువంటి ఆదరణ కానీ ధైర్యం కానీ ఏమీ తనకు లేవు. కానీ ఈ ఇంటి నుండి పూర్తిగా, ఈ లోకం నుండి పూర్తిగా, తన బాధల నుండి పూర్తిగా విముక్తి పొందాలి అన్న ఆవేశం తప్ప. కానీ ఈరోజు తను బయట అడుగుపెట్టినప్పుడు అదృష్టం అనే అర్జున్ తనకు తోడుగా ఉన్నాడు. అదృష్టం అనే అర్జున్ తనకి గుర్తురాగానే తన మనసును గట్టిగా చెప్తోంది తన కోసం తను ఉన్నాడు అని. కానీ అది ఎక్కడో గుండె లోపల ఏదో మూలన ఉండటం వల్ల తనకి అర్థం కావటం లేదు. శాపంగా పుట్టిన నేను అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తే నాకు నిజంగా అది దక్కుతోందా అనే ఆలోచన తనకి ఉంది. ఏది ఏమైనా సరే సుందరి మామ చెంతకి మాత్రం వెళ్ళాలి అని తన మనసు అస్సలు ఒప్పుకోవటం లేదు. తను గత వారం ఇదే సమయంలో మరొకరి సొంతం కావడానికి తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ తనకి తప్పు అని అనిపించటం లేదు. ఈ ప్రపంచం మొత్తం అది తప్పు అని వేలెత్తి చూపించినా కూడా తన జీవితానికి అది ఒప్పు అని తనకి 100% అనిపిస్తుంది. తన తల్లి తనని వదిలి వెళ్ళినప్పుడు నుండి ఈ రోజు వరకు తనని గుండెలకి అంత దగ్గరగా హత్తుకున్నది అద్రు మాత్రమే. తన కన్నీళ్లు, తన దుఃఖం, తన శాపాలన్నీ అతని హృదయంలో ఆమెకి ఆ రోజు కరిగిపోయాయి. మరొకసారి అతను బిగిగా ఉగిలి ఆమెకి కావాలి అని అనిపిస్తోంది. ఆమె వీధి చివరికి అడుగులైతే వేస్తూ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి తనకి అర్థం కావటం లేదు. ఆమె ఆటోలు ఆగే చోట నిలబడి ఉంది. తన అమ్మమ్మ ఊరికి వెళ్ళటానికి వెళ్ళే ఆటోలు ఆమె ముందు చాలా ఉన్నాయి. కానీ శ్రావ్య మనసు ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అస్సలు అనిపించడం లేదు. గత వారం దాకా తనకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా, ఏ చిన్న బాధ వచ్చినా కూడా ఆ ఆటో శ్రావ్యకు చాలా అంటే చాలా ఓదార్పునిచ్చేదిగా కనపడేది. ఇక రెండు ఆలోచన లేకుండా శ్రావ్య ఆ ఆటోలో ఎక్కేసి అమ్మమ్మ దగ్గరే వెళ్ళి అమ్మమ్మ ఒడిలో పడుకొని సేద తీరుతూ ఉండేది ఇప్పటి వరకు. కానీ శ్రావ్య అప్పటి వరకు కన్నపిల్ల కాబట్టి అమ్మమ్మ ఒడి తనకి ఓదార్పునిచ్చింది. కానీ ఇప్పుడు శ్రావ్య కన్నపిల్ల కాదు కదా, ఆమెకు వయసు వచ్చింది అనేది గుర్తు చేసిన అర్జున్ బాగా కావాలి అని ఇప్పుడు తనకే అనిపిస్తున్నాడు. తన మెడలో కట్టిన తాళి తనను ఎగతాళి చేసి ఇన్ని రోజులు తనని గేలి చేస్తూ తన ముందే పరాయి స్త్రీతో పడుకున్నప్పుడు తన శరీరం తనకి తెలియకుండానే కాలిపోతున్నట్లుగా శ్రావ్య బాగా బాగా మండిపోతూ ఆ ఇంట్లో ఉండేది. కానీ ఈ 7 రోజులు ఏ మాయ జరిగిందో తనకి తెలియలేదు. ఒక్క క్షణం కూడా తనకి కాలిపోతున్న అనుభవం అయితే కానే కాలేదు. అద్రు చేతులు నలిగిపోతున్న అనుభూతుల్ని మాత్రం అందంగా మిగిల్చాయి తనకి. తనకిప్పుడు కన్నీరు కార్చాలి అని అస్సలు అనిపించటం లేదు. గత వారం ఇదే ఆటో స్టాండ్లో తన కన్నీరు వరదలాగా పారాయి. కానీ ఈరోజు తన కళ్ళల్లో నా కోసం అద్రు వస్తాడేమో అని తనకి 100% కాదు 1000% నమ్మకం ఉంది. ఇక అంతే, అక్కడ ఆగిన అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆటోలని దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఆగి ఉన్న ఒక్క ఆటో కూకట్పల్లి ఆటోని ఎక్కేసింది. ఆ ఆటో బయలుదేరి వెళ్తూ ఉండగా తన ఆలోచనలు ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను కానీ నన్ను కలవాలి అని అద్రుకి కూడా అనిపిస్తోందా? అసలు నన్ను చేరుకోవాలి అని నిజంగా అద్రు ఎందుకు అనుకుంటాడు? తను చూడబోతుంటే మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగస్తుల్లాగా ఉన్నాడు. నేను ఆ రోజు తనకి ఒక్కరోజు గడిపే అమ్మాయినే కదా తన దృష్టిలో. మరొక్క మారి అద్రు నాతోటి గడపాలి అని ఎందుకు అనుకుంటాడు అసలు? ఒకవేళ తను ప్రతి వారం ఇలాగే ఒక్కొక్క అమ్మాయితో గడుపుతూ ఉంటే ఈరోజు కూడా అక్కడికి వస్తాడేమో. నేను అక్కడే ఆగుతాను అని అనుకుని శ్రావ్య వెంటనే ఇక ఆటోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర ఉన్న కార్నర్లో ఆపమని చెప్పేసింది.
ఇక ఆటో అతను అక్కడ ఆపేశాడు. ఆపేసి ఆమెను దింపేటప్పుడు ఒక్క చూపు చూశాడు. మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడికి వస్తారో మాకు తెలియదా అన్నట్లుగా అక్కడి నుండి ఇక వెళ్ళిపోయాడు. శ్రావ్య గత వారంలాగే ఈరోజు కూడా మాస్క్ పెట్టుకొని ఎక్కడ నిలబడిందో అక్కడే నిలబడి ఉంది. ఆమె ముందు ఒక 2-3 బైక్స్ వచ్చి ఆగి వస్తావా అన్నట్లు అడిగారు. శ్రావ్య వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిలబడింది. ఏ పాగల్, ఏంటి నీకు పిచ్చి పట్టిందా? ఇక్కడికి వచ్చి నిలబడి మరలా ఏమి ఎరగని దానిలాగా అలా పారిపోతున్నావేంటి అని 2-3 ఆమెను వేధించడానికి కూడా ప్రయత్నించేశారు. అలా ప్రయత్నిస్తుండగా కొంతమందిని అప్పుడే పక్కన ఉన్న ఆడవాళ్ళు, ఏయ్ మూసుకుని పొండిబే, ఇక్కడ నిలబడిన ఆడవాళ్ళు వస్తాము అంటేనే నువ్వు నీ బండి ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి. వాళ్ళకి నువ్వు నచ్చలేదు లేదంటే వద్దు అనుకుంటే నువ్వు బలవంతం చేస్తే ఇక్కడే పడి కుమ్ముతాం నిన్ను అందరం కలిసి అన్నారు. ఇక ఆ బైక్ మీద వచ్చిన ఆ అబ్బాయిలు, సర్లే నువ్వు కుమ్మితే కుమ్మించుకుందామనే కదా వచ్చాము, రా రా బండి ఎక్కు, నువ్వు ఎంత బాగా కుమ్ముతావో రూమ్లో చూస్తాంగా అని అమ్మాయిని ఎక్కించుకొని ఆ బైక్ మీద వచ్చిన కుర్రాళ్ళు వెళ్ళిపోయారు. శ్రావ్య అదంతా దూరంలో నిలబడి చూస్తూనే ఉండిపోయింది. శ్రావ్యకు ఒక్క నిమిషం అక్కడ నిలబడటం చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ రోజంటే ఏదో చనిపోవాలి, ఇక నాకు ఈ లోకంలో పని లేదు అన్న ఆవేశంతో ఇక్కడ నిలబడింది. కానీ ఈరోజు తనకి బతకాలని ఆశగా ఉంది. ఇక రెండో మాట కూడా మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించుకుంది. ఆ రోజు ఎక్కడికైతే వెళ్ళిందో అవన్నీ ఒక్కసారి మననం చేసుకుంది మనసులో. తనకి ఆ హోటల్ పేరు గుర్తుకు వచ్చింది. వెంటనే అటుగా వెళ్తున్న ఆటోని ఆపి తను ఆ రోజు అద్రుతో గడిపిన హోటల్కి వెళ్ళింది. నేను ఆ హోటల్కి వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? అక్కడికి అద్రు వస్తాడా అనే ఆలోచనలు ఆమెను చంపేస్తూ ఉన్నాయి. తను అలా ఆటోలో వెళ్తుంది. కానీ అద్రు ఈరోజు వస్తున్నావా నువ్వు అనే ఆలోచనలే ఆమె మదిని నలిపేస్తూ ఉన్నాయి. ఇక సాపి అద్రు కోసం అలా వెళ్తూ ఉంటే ఇటుపోతే సమయం 7 గంటలు కావస్తోంది కదా. మరొక 5 గంటలకి ముందు అంటే మధ్యాహ్నం 2 గంటలు. అర్జున్ మరియు విజయ్ అప్పుడే లంచ్ చేసి సిస్టాన్ని ఆన్ చేసుకుని ఈరోజు మంచి మూవీ చూద్దాం రా, బోర్ కొడుతుంది నిన్న సాయంత్రం నుండి అని సెర్చ్ చేస్తున్నారు. విజయ్ అర్జున్ వైపు చూస్తూ, ఏంటి నేహ లేకపోతే నీకు వీకెండ్ ఉండదా ఏంటి? ఏదైనా పబ్బుకి వెళ్దాం, బుక్ చేయొచ్చు కదా సాయంత్రం అని అడిగాడు విజయ్. నాకు ఇంట్రెస్ట్ లేదురా, ఈరోజు ఫుల్గా నిద్రపోతాను, ఏదైనా సినిమా చూసేసి ఎర్లీగా పడుకుంటాను అని అన్నాడు అర్జున్. సరేలే, అది కూడా నిజమేలే, చాలా రోజులైంది మనం అసలు ఎర్లీగా పడుకొని, ఈ రోజైనా హ్యాపీగా రూమ్లోనే ఉండిపోదాం అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక ఇంగ్లీష్ మూవీని డౌన్లోడ్ చేసి ఆన్ చేసేశాడు విజయ్. ఇక వారిద్దరూ అలా సినిమా చూస్తూ ఉంటే అర్జున్ మొబైల్ నుండి ఆగకుండా మెసేజెస్ మీద మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఆ మెసేజెస్ సౌండ్ అలా వస్తూ ఉంటే అర్జున్ స్క్రీన్ వైపు ఒకసారి చూశాడు. స్క్రీన్ మీద నేహ అని ఉంది. తనిక మొబైల్ని వెనక్కి తిప్పి పెట్టేసి మూవీ చూస్తూ ఉన్నాడు. విజయ్ ఆగకుండా వస్తున్న ఆ మెసేజెస్ సౌండ్ విని, ఏంటి మరలా నీ జిఎఫ్ మెసేజెస్ పెడుతోందా? మరి ఆలస్యం ఎందుకు, ఓపెన్ చేయి, నీకు అలవాటే కదా ప్రతిసారి గొడవ పడటం, మరలా కాంప్రమైజ్ అయిపోవటం అన్నాడు. అర్జున్ విజయ్ వైపు చూస్తూ, అవును అంతే కదా మరి, ఏదైనా కూడా ఒక చిన్న చిన్న గొడవలకే మనుషుల్ని దూరం చేసుకుంటామా ఏంటి చెప్పు? కోపాలు తాపాలు వస్తూనే ఉంటాయి ప్రేమలో ఉంటే. అయినా కూడా ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే కదా కోపం ఉంటుంది, అక్కడే కదా గొడవలుంటాయి. అంత మాత్రాన మనుషుల్ని దూరం పెట్టేసి ఇక లైఫ్లో వారితో మాట్లాడకూడదు అని అనుకోమంటావా ఏంటి అని అన్నాడు అర్జున్ విజయ్ వైపు ఏదో కూపీ లాగుతున్నట్టు, లేదంటే లాజిక్ మాట్లాడుతున్నట్టుగా. విజయ్ ఇక వాడన్న మాటల్ని వినేసి 2 చేతులను అర్జున్ వైపుకు చూపిస్తూ, నీకొక దండం రా బాబు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సావు అని ఇక మూవీ వైపు చూస్తూ కూర్చుండిపోయాడు. అర్జున్ ఒక్క క్షణం ఆగి, అసలు నేహ ఎందుకు అన్ని మెసేజెస్ పెడుతుంది? నన్ను వద్దు అనుకుంది కదా, మరలా తనకి ఏం అవసరం వచ్చిందని ఇన్ని మెసేజెస్ పెడుతోంది నాకు?
చూడాలా వద్దా చూడాలా వద్దా అని కొంచెం సేపు మదన పడిపోయి ఇక వెంటనే మొబైల్ తీసుకున్నాడు. మొబైల్ తీసిన వెంటనే రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తన పిక్ను పెట్టి సారీ అర్జున్ అని ఉంది. ఇక దాని కిందేమో ఏ అర్జున్ ప్లీజ్ నిజంగా సారీరా, నువ్వే చెప్పు, నిజంగా మనం ఎన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం, ఎప్పటి నుండి మన ఇద్దరం ఒక బెస్ట్ మూమెంట్స్ని ఫీల్ అవ్వాలి అని అనుకుని నేను ప్లాన్ చేసినా కూడా నువ్వు ప్రతిసారి ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూనే వస్తున్నావు కదా. సరేలే, ఇప్పుడైనా ఛాన్స్ దొరికింది మంచిగా నీతో ఎంజాయ్ చేయాలి అని ఆ రాత్రి నేను ఎన్ని ప్లాన్స్ చేసుకున్నానో తెలుసా అసలు నీకు. నీకోసం అసలు పార్లర్కి కూడా వెళ్ళానురా, హెయిర్ని పాలిష్ చేసుకున్నాను, బాడీ అంతా సూపర్ మసాజ్ అండ్ పాలిషింగ్ చేసుకుని వచ్చాను. నేను అలా అన్నీ చేస్తోంది నీకోసమే కదా. ఆ రాత్రి నీకు స్వర్గాన్ని చూపిస్తూ నీ చేతిలో నేను నలిగిపోవాలి, స్వర్గాన్ని చూడాలి అని ఎంతగా ప్లాన్ చేశానో తెలుసా. నా కాళ్ళకు చేతులకు మ్యానిక్యూర్ పెడిక్యూర్ కూడా చేసుకున్నాను రా. ఫస్ట్ టైం నేను నా ఖర్చుతోటి నా బాడీ మీద ఇన్వెస్ట్ చేశాను. నువ్వే చెప్పురా, నిజంగా ఏ అమ్మాయి అయినా అలా కోరుకోవటం తప్పా చెప్పు. అసలు నీతో గడిపే మొదటి రాత్రి కదా, నాకు చాలా స్వీట్ మెమొరబుల్గా ఉండాలి. అలాంటిది నువ్వు అసలు నన్ను ముట్టుకోవడానికి కూడా భయపడుతూ కూర్చున్నావు. అదేమంటే ఇప్పుడొద్దు అప్పుడొద్దు పెళ్ళి తర్వాత అంటూ నన్ను చంపేశావు కదా. సరేలే, ఎలాగోలా నేను నిన్ను ఒప్పించాను కదా, ఎంజాయ్ చేద్దాంలే అనుకుని చక్కగా హోటల్ రూమ్ని కూడా బుక్ చేసుకొని మరీ మనం ఫ్రైడే నైట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏం చేసావురా నువ్వు అసలు. నీకు అసలు నా దగ్గరకు వచ్చేటప్పుడు సేఫ్టీ ప్యాకెట్ కొనుక్కు రావాలని కూడా తెలియదు. సరేలే, నీకేమీ తెలియదులే అని నేనే అడ్జస్ట్ అయిపోయాను. కానీ దానిని అసలు ఎలా చింపాలో కూడా తెలియకపోతే ఏం చేయాలరా నేను. నువ్వే ఆలోచించు, ఒక్కసారి నువ్వే ఆలోచించురా. ఒక అమ్మాయికి ఏది లేకపోయినా అడ్జస్ట్ అయిపోతుంది, కానీ తన వాడు అనుకున్నా అతనికి కోరిక లేకపోతే ఎలా అడ్జస్ట్ అవుతుందిరా. అసలు నీకు నా మీద కోరికే లేనట్లు అనిపించింది నాకు ఆ రాత్రి. నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు అసలు ఎక్కడ ఫీలింగ్ అన్న మాట లేదురా. నేను కూడా నిన్ను ముట్టుకుంటే అసలు నీలో చలనమే లేదురా. మరిక నేను అలా అరవకుండా ఎలా చేస్తాను చెప్పు. సరే, నిజం చెప్పాలి అంటే అలా అరవటం తప్పే. నాకు తెలియకుండా ఆవేశంలో అలా చేసేసానురా, ప్లీజ్ నన్ను మన్నించురా. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవురా, నా కన్నవి కదా. మై స్వీట్ రొమాంటిక్ ఫెలో నువ్వు. ఈరోజు మనం కలుద్దాంరా ప్లీజ్. సరే, నీకు ఇష్టం లేకపోతే మనం లవర్స్ లాగా కాదు, ఫ్రెండ్స్ లాగా ఉండిపోదాం, సరేనా. నా మీద నీకు నమ్మకం లేదు అంటే నువ్వు ఒంటరిగా వద్దులే, కానీ నీ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడిని వెంట పెట్టుకునిరా. నువ్వు నన్ను క్షమించాను అంటే మాత్రం నాకు మెసేజ్ చెయ్యి వెంటనే అని మెసేజెస్ ఉన్నాయి. ఇక అర్జున్ అన్ని మెసేజెస్ని 1-2 సార్లు చదువుకున్నాడు. చదువుకుని ఇక నేహాకి ఓకే అన్నట్లుగా మెసేజ్ పెట్టేశాడు. వెంటనే అర్జున్ విజయ్ వైపు చూశాడు. రే విజయ్ అని పిలిచాడు. విజయ్ కోపంగా అర్జున్ వైపు చూసి ఏంటి చెప్పు, ఇప్పుడేం చెప్పబోతున్నావో నాకు తెలుసులే అన్నాడు. హాయ్ గైస్, ఈరోజుతోటి ఎపిసోడ్ 16 అయిపోయింది. మరి అర్జున్ విజయ్తో ఏం చెప్పాలి అనుకుంటున్నాడు? నేహ మెసేజెస్ చదివారు, రిప్లై ఇచ్చేశాడు కదా, లేదంటే వస్తానని చెప్తాడా రానని చెప్తాడా? మరి అక్కడ అర్జున్ కోసం వెయిట్ చేస్తున్న శ్రావ్య మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతుందా, లేదా వేరొకరు ఆమె దగ్గరికి వచ్చి ఆ రోజుని ఆమెకి అందిస్తారా? మరి కుక్కట్పల్లి మాస్క్ గాల్లాగా శ్రావ్య కూడా ఒకరిలాగా మారిపోతుందా ఏంటి? ఇవన్నీ మీకు తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండవలసిందే. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్ని లైక్, ఒక చిన్ని కామెంట్ చేయటం ఇష్టం లేకపోతే ఏదైనా సింబల్స్ అయినా పెట్టండి అబ్బా. మీరు పెట్టే ఆ చిన్ని లైక్ కామెంట్ వల్ల
యూట్యూబ్కి మీకు కూడా ఈ స్టోరీ నచ్చింది అనుకొని మరికొంతమందికి నా స్టోరీని రికమెండ్ చేస్తుంది. దానివల్ల వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఆలోచించండి, మరి టూ మచ్గా 100 వ్యూస్ వస్తుంటే నాకు అసలు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? నేను ఇంత కష్టపడి రాసి మళ్ళీ దానిని మీకు ఆడియో ఇచ్చి వీడియోలాగా ఇస్తున్నాను కదా. నా ఎఫర్ట్ని ఒకసారి గుర్తు పెట్టుకొని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. ఉంటాను. బాయ్.